కాలుష్య కొరల్లో హైదరాబాద్ నగరం రోజు రోజుకు గాలి నాణ్యత అనేది హైదరాబాద్ నగరంలో తగ్గిపోతుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ఈ గాలి నాణ్యత అనేది తగ్గిపోతుంది, పడిపోతుంది. సో ఈ గాలి నాణ్యతకు సంబంధించి ఎందుకు పడిపోతుంది అనేటువంటి విషయాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుందని చెప్పవచ్చు. ఇటు గాలిలో నాణ్యత కూడా పూర్తిగా పడిపోతుంది. సో ప్రజెంట్ నేను సనత్ నగర్లో ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్ వద్ద ఉన్నాను. వీడు ఒకటి డిస్ప్లే కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతినిత్యం ఎంత ఈ ఎయిర్ సంబంధించినటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో గత 3 రోజుల నుండి కూడా ఇటు ఏదైతే ఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు వంటి నగరాలలో ఎలా అయితే ఈ ఏ స్థాయిలో అయితే నమోదవుతుందో ఆ స్థాయిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లు కూడా ఈ హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన స్టేషన్లలో ఇట్లా డిస్ప్లే కూడా అవుతున్నాయి. సో దాదాపు చూడొచ్చు గత కొన్ని రోజులుగా దాదాపు 50 దాటితేనే అటు జిహెచ్ఎంసీ కానీ అటు ట్రాన్స్పోర్ట్ కానీ అగ్రికల్చర్ సంబంధించినటువంటి విద్యకు సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించిన వారు కూడా ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి చెప్తున్నా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఈ ఎయిర్ క్వాలిటీకి సంబంధించినటువంటి ఇండెక్స్లో సూచీల ఆధారంగా వారికి ఎప్పటికప్పుడు అలర్ట్స్ను కూడా జారీ చేస్తారు. ఇంకా ముఖ్యంగా ఇటు 50 మైక్రోగ్రాముల లోపు ఉండాల్సినటువంటి ఈ ఇండెక్స్ మాత్రం దాదాపు ఇప్పుడు ఈ గత 2-3 రోజులుగా 100, 120, 150 ఇట్లా నమోదవుతున్నటువంటి పరిస్థితి. సో కొన్ని ప్రాంతాల్లో వెళ్ళి చూద్దాం ఇంకా ఈ గాలి నాణ్యత అనేది ఎంత స్థాయిలో ఉందనేది అక్కడ కరెంట్ లొకేషన్ బట్టి మనకి మొబైల్లోనే అప్డేట్ అవుద్ది. సో అక్కడికి వెళ్ళి ఎంత నాణ్యత ఉందనేది కూడా మరి ప్రజెంట్ నేను సోమాజిగూడ ఏరియాలో ఉన్నాను. ఈ సోమాజిగూడలో కూడా ఒక ఎయిర్ పొల్యూషన్ సంబంధించినటువంటి స్టేషన్ ఉంటుంది. మొత్తం ఇలాంటివి నగరంలో 41 ఉన్నాయి. సనత్ నగర్ తర్వాత ఇది సోమాజిగూడలో ఉన్నటువంటి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసినటువంటి డిస్ప్లే. దీనికి సంబంధించి ఖైరతాబాద్ ఎయిర్ క్వాలిటీ డేటాకు సంబంధించి పూర్తిగా ఇందులో ఉంటుంది. సో మనకు ఒకసారి లైవ్ అప్డేట్స్ కూడా నేను చూపెడతాను. ఇక్కడ ఈ మనం స్క్రీన్లో అంటే ఇది వీరు ఏర్పాటు చేసిన స్క్రీనే కాకుండా మన మొబైల్లో కూడా ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సంబంధించి అప్డేట్స్కు చూసుకోవచ్చు. మనం ఇందాక చూసినట్టు ఇక్కడ సోమాజిగూడలో ఇప్పటి వరకు 120గా నమోదైంది. కానీ ప్రజెంట్ వరకు అంటే ఒక 12 మినిట్స్ బ్యాక్ ఇది అప్డేట్ అయింది. 92గా ఇక్కడ ఖైరతాబాద్ ఈ సోమాజిగూడ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూపెడుతుంది. రోడ్ సైడ్ పెట్టేటువంటి డివైడర్లు ఏదైతే మెట్రో కింద ఉంటుండేయో ఈ డివైడర్లో కూడా చాలా వరకు సిటీలో చెట్లు పెట్టడం తగ్గించారు. సో ఈ చెట్లు కూడా లేకపోవడం ఇందుకు ఒక కారణం కూడా చెప్పవచ్చు. సో ఈ గత 3 రోజులుగా మాత్రం మనకు నవంబర్లో కూడా చూడవచ్చు. నవంబర్లో ఒక రిపోర్ట్ వచ్చింది, కాలుష్య నగరాలలో 7వ స్థానంలో హైదరాబాద్ నగరం ఉంది. సో ఇది ఇంకా కూడా ఈ గాలిలో నాణ్యత ఇంకా పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మొన్న చలికాలం వింటర్ సీజన్లో చాలా వరకు చాలా సమస్యలు ఏర్పడ్డాయి. ఈ ద్విచక్ర వాహనాల మీద ప్రయాణించేవారు ఖచ్చితంగా మాస్క్ లాంటివి ధరించాలి అని కూడా చెప్తున్నారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అయితే ఖచ్చితంగా ఈ గాలిలో నాణ్యత తగ్గిపోవడం వల్ల వస్తున్నాయని చెప్తున్నారు. ఇక ఏదైతే ఈ పొద్దున ఉదయం పూట చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఇది ఉదయం 10 తర్వాత మాత్రం గాలి నాణ్యత అనేది తగ్గిపోతుంది. ఇక రాత్రి వేళలో కూడా చాలా వరకు చాలా ప్రాంతాల్లో తగ్గిపోతుందని చెప్తున్నారు. మరొక ప్రాంతాల్లో కూడా చూద్దాం. అక్కడ కూడా ఈ ఎయిర్ ఇండెక్స్ ఎయిర్ స్టేషన్ సంబంధించి డిస్ప్లే ఏం చూపెడుతుంది, మనకు ప్రత్యక్షంగా మొబైల్ ద్వారా అప్డేట్ ఎలా ఉందనేది కూడా తెలుసుకుందాం. మనకి ఇప్పటికే ఎండాకాలం వచ్చింది, అంటే వేడి వచ్చింది. 32 డిగ్రీలు సెంటిగ్రేడ్ మనం చూస్తున్నాము. దీనివల్ల చలికాలంలో ఉండే విధంగా గాలి కిందనే ఉండదు, గాలి అటు ఇటు ప్రసరించే అవకాశం ఉన్న ఈ ఎండాకాలంలో కూడా కాలుష్యం ఎక్కువ ఉండడము ఆశ్చర్యపరుస్తుంది. అయితే విపరీతంగా కాలుష్యం పెరుగుతుంది. అందులో పార్టికులేట్ మ్యాటర్ 10 PM10 అంటే సూక్ష్మ ధూళి కణాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకు కనపడుతుంది. ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్స్ అవి అట్లాంటివి కూడా నమోదు చేస్తారు. కానీ పార్టికులేట్ మ్యాటర్ 10, పార్టికులేట్ మ్యాటర్ 2.5 వీటిని కూడా నమోదు చేస్తారు. ఇప్పుడు పెరుగుతున్న కాలుష్యానికి ప్రధాన కారణము పార్టికులేట్ మ్యాటర్
10 అని మనకు ఈ డేటాకు బట్టి అర్థమవుతుంది. కానీ సాధారణంగా బయట చూస్తే వాతావరణంలో గాలి కాలుష్యానికి కారణాలు రెండు మనకు కనపడుతున్నాయి. ఒకటి వాహనాల సంఖ్య పెరిగి వాహనాలు ట్రాఫిక్ రద్దీ, అనేక చోట్ల రోడ్లు తవ్వడము లేదా నిర్మాణాలు చేపట్టడము, ఇవన్నిటి వల్ల కూడా భవన నిర్మాణం వల్ల కూడా గాలిలోకి మనకు పార్టిక్యులేట్ మ్యాటర్ 10 పెరుగుతున్నట్టు అర్థమవుతుంది. దాంతోపాటు వాహనాల సంఖ్య పెరిగింది. ఎందుకు పెరిగింది, దేనివల్ల అనేది అది వేరే అంశం. కానీ వాహనాల నుంచి వచ్చే కాలుష్యం వల్ల ఈ హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరుగుతున్నది అనేది మనకు అర్థమవుతుంది. ప్రభుత్వము ఈ కాలుష్య నియంత్రణ మండలి ఈ కాలుష్యాన్ని నమోదు చేసే కేంద్రాలను ఏర్పాటు చేశారు, మంచిదే. కానీ ఈ నమోదు చేస్తున్న డేటాను కానీ కాలుష్యాన్ని కానీ పరిగణలోకి తీసుకుంటూ తక్షణ చర్యలు ఏమీ చేపట్టినట్టు కనపడటం లేదు. అసలు వాళ్ళ దృష్టికి కూడా ఈ డేటాలో వస్తున్న మార్పులు వెళ్తున్నట్టు ఎక్కడ దాఖలాలు లేవు. దీని పట్ల వాళ్ళ తక్షణ స్పందన అయితే అసలే ఉండటం లేదు. ఇక దీర్ఘకాలిక చర్యలు లేదా ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి చేపట్టాల్సిన చర్యలు కానీ ప్రణాళిక కానీ ఇవేవి మనకు ఎక్కడ స్పష్టంగా కనపడట్లేదు. గాలి నాణ్యత తగ్గేటువంటి ప్రాంతం ఇది బంజారా హిల్స్. ఈరోజు కూడా ఈ బంజారా హిల్స్లో దాదాపు 110గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. సో ఇక్కడ కూడా చూడొచ్చు, చాలా వరకు గాలి నాణ్యత తగ్గి ఇటు కాలుష్యం కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. అటు ఏదైతే ఈ ఉదయం నుండి కూడా పలు ప్రాంతాల్లో మనం తిరిగి కరెంట్ లొకేషన్లు కూడా చూస్తున్నాం. దాదాపు ఈ భారీగా కాలుష్యం పెరిగిపోతుంది. ఇటు కూకట్పల్లి కానీ, మోసాపోట, బాలానగర్, నాంపల్లి, మెహదీపట్నంలో చాలా వరకు ప్రమాద స్థాయిలో గాలి కాలుష్యం ఉందని అధికారులు కూడా చెప్తున్నారు. ఎయిర్ క్వాలిటీ అంటే పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో దాదాపు ఇది 150 పైగా కూడా క్రాస్ అయినటువంటి పరిస్థితి. 85 నుంచి 89 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా చూపెడుతుంది. బంజారా హిల్స్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మ్యాప్లో కనుక చూస్తే 94. ఈరోజు మార్నింగ్ ఒకసారి చూస్తే హెచ్చుతగ్గులు ఉదయం నుంచి కూడా లాస్ట్ 24 అవర్స్ నుంచి చూస్తే గ్రాఫ్లో చూడొచ్చు. 6th ఫిబ్రవరి 344 ఇప్పటికీ చూడొచ్చు. పొద్దున నుంచి పెరిగి మళ్ళీ పెరుగుతూనే ఉంది. ఢిల్లీకి సరిసమానంగా హైదరాబాద్ నగరం కాలుష్య కోరల్లో ఉందని చెప్పవచ్చు. తర్వాత రానున్న రోజుల్లో కూడా ఇది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మొన్న దాదాపు చలికాలం కూడా చాలా వరకు చలికి మంచు తీవ్రతకు ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా పడిపోయింది. పరిస్థితి చేజారం ముందే చర్యలు కూడా చేపట్టాలంటూ కూడా పర్యావరణ నిపుణులు కూడా చెప్తున్నారు. దాదాపు మొన్న జరిగినటువంటి పండుగల దీపావళి పండుగ కూడా క్రాకర్స్ కాల్చినప్పుడు కూడా దాదాపు 250 పైగా చేరినటువంటి పరిస్థితి. 4 రోజుల క్రితం నుంచి కూడా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో అటు కోకాపేట కానీ, మెహదీపట్నం, నాంపల్లి, ఈ ఐడియా బొల్లారం తర్వాత ఇండస్ట్రియల్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో మాత్రం ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోతుంది. ముఖ్యంగా మెట్రో నగరాలైనటువంటి బెంగళూరు, చెన్నై తర్వాత వివిధ రాష్ట్రాలకు సంబంధించి సరిసమానంగా ఎక్కడంటే ఎప్పుడు లేనటువంటి విధంగా హైదరాబాద్ నగరంలో చాలా వరకు ఇక మనకు నాంపల్లి తర్వాత ఆ పక్కన కోటి కనుక చూసుకున్నట్టయితే ఈ సాయంత్రం పూట ఎక్కువ వాహనాల రాకపోకలు ఉంటాయి. ఈ ప్రాంతంలో కూడా ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో గాలిలో నాణ్యత మాత్రం ఇంకా రానున్న రోజుల్లో తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెప్తున్నారు. ఇది ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ రమేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.